గోపాల్ శర్మ గారు ఒకసారి స్క్రీన్ రొటేషన్ చేసుకోరా. గోపాల్ శర్మ గారు ప్లీజ్ సార్ కనెక్ట్ మై ఆడియో. గోపాల్ శర్మ గారు ఒకసారి స్క్రీన్ రొటేషన్ చేసుకోరా. రైట్, ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఇంద్రశోభన్ గారు ప్లీజ్. ఆవు కథ స్టోరీలు చెప్పడము బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎందుకు అని అంటే ఏ క్వశ్చన్ అడిగినా ఒకటే ఆన్సర్ లెక్క. కాంగ్రెస్ నానాలి, పోలీసు వాళ్ళని తిట్టాలి, ఇదే ముచ్చట. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను నా సోదరుని, తను కూడా ఒక మదర్. నేను ఏమంటున్నంటే ఒక ఆడపిల్ల విషయానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు తనకి బాధ కలిగిందని పెట్టింది, ఓకే, దట్ ఈస్ డిఫరెంట్, నేను కాదనట్లే. కానీ ఆమెతో పాటు ఇంకా ఇద్దరు ఆడపిల్లలను, సంబంధం లేని పిల్లలను కూడా చేర్చింది అందులో. ఆ పేరెంట్స్ ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఆలోచించండి. ఇవన్నీ వస్తాయి బయటకు. ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లే, ఇంకొంచెం టైం ఉంది దానికి. రెండో విషయం ఏంది అని అంటే అక్టోబర్ లో కలిసి మళ్ళీ నవంబర్ డిసెంబర్ లో వెళ్ళిందంటే తను యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు తను సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. నేను ఎక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లే, జరిగిన విషయాన్ని మాత్రమే విశ్లేషణ చేసి తెలియజేస్తున్నా. మూడో విషయం ఏంటంటే బీఆర్ఎస్ లకు నిజంగానే ఆడబిడ్డల పట్ల, మహిళల పట్ల ఇంత ప్రేమ ఉంటే గతంలో జరిగిన కేసెస్ ఒక 2-3 మీకు గుర్తు చేస్తా. నేను మా సోదరు చెప్పాలి, వాళ్ళు అధికారంలో ఉన్న సందర్భంలో పబ్బు కేసు అయింది. పబ్బులో ఒక మైనర్ బాలిక, మహమ్మద్ అలీ ఉన్నాడు కదా, మాజీ డిప్యూటీ ఏమంటారు ఆయన, రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు, హోమ్ మినిస్టర్ కూడా ఆయన ఏంటి మన డిప్యూటీ సీఎం కూడా పనిచేస్తున్నాడు. ఆయన హోం మంత్రి మహమ్మద్ అలీగా ఉన్నప్పుడు ఆయన మనుమడు పబ్బు కేసులో ఒక మైనార్టీ అమ్మాయిది కేసు అయితే ఏం చేస్తున్నారు ఆ కేసు విషయము, అప్పుడు కూడా మాట్లాడితే బాగుండే. రెండవది బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఒక ఆడపిల్ల అసలు తిరిగి చక్కర్లు కొట్టి అలసిపోయింది, అప్పుడు కూడా స్పందిస్తే బాగుండే. అట్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఒక సర్పంచ్ అమ్మాయి పేరు ఏం పేరు మన తను నవ్య అనుకుంటా, ఆ నవ్య కేసు కూడా మాట్లాడితే బాగుండే వీళ్ళు. నాలుగో విషయము ఇంకోటి హుజూరాబాద్ ఉప ఎన్నికలో అలా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇట్లా అరాచకం చేస్తున్న కంప్లైంట్ వేస్తే దానిపైన స్పందన లేదు. వనమ వెంకటేశ్వరరావు తన పుణ్యాన, తన కొడుకు పుణ్యాన ఒక ఫ్యామిలీ అంతా అవంటారు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరి ఏమైంది ఆ రోజు, ఎందుకు మాట్లాడలే వీళ్ళంతా మాట్లాడాలి కదా. నిజంగానే వాళ్ళకి మస్తు ప్రేమ ఉంది, ఆడబిడ్డల రక్షణే వాళ్ళ రక్షణ లెక్క ఫీల్ అవుతున్నారు కదా బీఆర్ఎస్. కానీ వాళ్ళతో మీరు పోలిక పోల్చుకుంటారా? ఆ పోలిక కరెక్టే అనుకుంటున్నా. మా పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను తెలియజేస్తున్నా, తప్పు చేసిన వాడు శిక్షకు అర్హుడు కావాల్సిందే. బండి సంజయ్ బాధ్యత పొజిషన్ లో ఉన్నారు కాబట్టి సంజయ్ నీ కొడుకుని తీసుకొచ్చి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోమని డిమాండ్ చేస్తున్నాం. నేను 3-4 రోజుల నుంచి ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేను 4 రోజులు ఇక్కడ నేను మార్పు లేదండి, మేము ఎవరిని ప్రొటెక్ట్ చేయట్లే. ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్, ఆడపిల్ల విషయం సంబంధించిన విషయం. ఆడపిల్ల పైన ఒకసారి మచ్చ పెడితే జీవితాంతం పోదది. అలాగే ఒక పొలిటీషియన్ కొడుకు ఆ పిల్లోడికి కూడా అది ఇబ్బందికరమైనటువంటి విషయమే. పలానాయన కొడుకు అని తండ్రి చేయని తప్పుకు కొడుకు ద్వారా వచ్చిన తప్పు. కానీ బండి సంజయ్కే కాదు, ఇంద్రశోభన్ గారు చాలా వరకు పబ్లిక్ లో నుంచి మేము రెస్పాన్స్ తీసుకుంటున్నాం, కాల్స్ కూడా యాక్టివేట్ చేసాం. పీసీబీ ఆఫీసర్ కాల్స్ యాక్టివేట్ చేయండి. ఇక్కడ బండి సంజయ్ కుమారుడికో బండి సంజయ్కి మాత్రమే కాదు అగ్ని పరీక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కూడా అగ్ని పరీక్ష. బికాస్ ఇక్కడ ఫస్ట్ సారి సిట్ ఏర్పాటు చేసిన పబ్లిక్ నుంచి వచ్చే వాయిస్ చెప్తున్నా మీకు. నేను ఎక్కడ లేని సిట్ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసిన ఒక క్వశ్చన్ వచ్చింది. అక్కడ ఆరోపణ ఎదుర్కొంటోంది కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే సిట్ ఏర్పాటు చేసిర్రా. పోక్సో కేసు నమోదైంది 8th మే రోజు, ఇక్కడ ఇవాళ 14th, ఆల్మోస్ట్ ఇన్ని రోజులు అవుతున్న కనీసం అరెస్ట్ లేదు, కనీసం ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లేదు. రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఎవరిని రండి ఇన్వెస్టిగేషన్ రండి అని చెప్పి ఒక నోటీసు 25 years అబ్బాయి, ఆ అబ్బాయికి నోటీసులు ఇచ్చి ఆ నోటీస్ ఎక్కడ ఇచ్చారు మళ్ళీ బండి సంజయ్ గారికి ఇవ్వలేదు, బండి సంజయ్ గారికి ఆ తల్లిదండ్రులకు ఇవ్వలేదు, మేనమామకి ఇచ్చొచ్చిరట నోటీస్. మనోజ్ నేనేమంటున్నా, జరిగినటువంటి వాటిలో ఉన్నటువంటి టెక్నికల్ గా అంశాలను బట్టే పోలీసు వాళ్ళు మూవ్ అవుతారు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఓవరాల్ గా మనం చాలా మాట్లాడతాం, కానీ అక్కడ ఉన్నటువంటి ఆధారాల బేస్ లోనే ప్రాథమిక సమాచారం మేరకే కేసు బిల్డ్ అవుతుంది అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు ఈ సమాజంలో. ఇక్కడ సిట్ ఎందుకు వచ్చింది, స్టాండ్ ఎందుకు రాలేదు అని మాట్లాడితే, సిట్టు రావడానికి ఇది ఒక కేసు యొక్క సెన్సిటివిటీని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కేర్ఫుల్ గా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది అన్నది ఇక్కడ తెలియజేయబడుతుంది తప్ప ఒకరిని ప్రొటెక్ట్ చేయడానికి కాదన్నది గమనించాలి. ఇక్కడ కేసు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారంటే పరారైనోని. నేను అందుకే అంటున్నా, బీజేపీ వాళ్ళు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఒక మైనారిటీ అమ్మాయినో మైనారిటీ అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని చేసినప్పుడు ఇంతే పెద్ద ఎత్తున వాళ్ళు సీరియస్ గా మూవ్ అవుతారు కదా. మరి బీజేపీ కూడా ఈ సందర్భంలో స్పందించాలి. లవ్ జిహాదీ గురించి మాట్లాడేటువంటి సెన్సిటివిటీ అన్నారు. ఏ సెన్సిటివిటీ అంటే మైనర్ అమ్మాయిగా ఉంది కాబట్టి అన్ని కేసులు సెన్సిటివ్ కేసులే. మైనర్ అమ్మాయి ప్రతి కేసు సెన్సిటివ్ కేసే.
మనోజ్ కేసు ఇక్కడ రెండు మూడు ఎందుకు విషయాలు sensitive ఉన్నాయి. అయింది? తను మేజరా మైనరా ఒకటి చెప్తాను, మేజరా మైనరా ఏంటి అనే దాన్ని కూడా రకరకాలుగా ఉంది. నేను ఆశ్చర్యంలో పొద్దుగాల ఒక వ్యక్తితో దగ్గర వ్యక్తితో నేను మాట్లాడితే నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే, సుమిత్ర గారు, రితిరాజు గారు అరే వినవమ్మా నువ్వు విను ఫస్ట్, ఆవుకథ బంద్ చేయి, వినండి. వినకుండా ఆవుకథ మాట్లాడితే ఎట్లా? వినండమ్మా. అరే మనం అంటే రితిరాజు గారు ఏదో మార్చిరని ఆరోపణ చేస్తున్నారు ఆవిడ. మాట్లాడితే ఎట్లా? రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక మదర్ లాగా ఆలోచించి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడితే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటది. ఆల్రెడీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా జనాలు ఉమ్ముతున్నారు బయట. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థమవుతున్నా వీళ్ళకేమన్నా. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే రెండు వర్గాలు ఉన్నాయి ఇవాళ. ఆర్ఎస్ ఒక వర్గం, కేటీఆర్ ఒక వర్గంగా తయారైంది ఈ కేసు వల్ల. మీది ఎవరు ఇట్లా స్పందిస్తున్నారు దాని పట్ల? కానీ ఎట్లమ్మా, ఎట్లా మీరు ఎట్లా చదువుకొని టీచర్ మీద దాకా వచ్చిందా మనకు అర్థం కాలేదు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఆ రకంగా ఫేక్ ప్రచారం చేస్తే డెఫినెట్గా దే ఆర్ పనిషబుల్. అది డెఫినెట్ గా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి పని చేయండి ఎవరైనా సరే. మనోజ్ గారు, అది కేటీఆర్ ఉన్నా సరే నాకు నిజంగా లీక్ చేసే అనుమానం లేకుంటే పని చేయాల్సిందే. దీనిపైన చాలా సీరియస్ గా నిఘాలో ఉన్నది. తన పని తను చేస్తుంది. ప్రభుత్వం వారం రోజులు అవుతోంది బయటకు వచ్చి ఎవరు మాట్లాడాలి? పేరెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ పనిచేసేటోళ్ళే, నేరస్తుని తప్పించేటోళ్ళే, నిందితుల్ని ఇందిరా గారు క్వశ్చన్ ఇక్కడ వారం రోజులు అవుతోంది, నిందితులు ఎవరో కాదు స్వయానా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు. ఎందుకు మాట్లాడలేదమ్మా నీ పార్టీ? ఎందుకు స్పందించలేదమ్మా నీ పార్టీ? ఎందుకు మాట్లాడుతున్నాం మేము? ఎందుకు మాట్లాడుతున్నాం? మాలోంటాం రోడ్ ఎక్కి మాట్లాడినాం. ఆ రోజు మేము కొట్లాడినాం. బాధ్యత వహించిన తప్ప బాధ్యత లేకుండా ఎన్నడూ లేము సొసైటీలో. ఇందిరా గారు, వారం రోజులు అవుతోంది ఈ కేసులో 5 టీములు పోలీసు మాకున్న సమాచారం మేరకు, ప్రభుత్వం కాబట్టి ఇంకా మీకు మంచి అవగాహన ఉంటుంది. 5 టీములు, 2 టీములు ఢిల్లీలో తిరుగుతున్నాయి, 2 టీములు హైదరాబాద్ లో తిరుగుతున్నాయి, ఒక టీం కరీంనగర్ లో తిరుగుతోంది. ఆయన కంప్లైంట్ ఇచ్చింది 8వ తేదీన 5:30 హనీ ట్రాప్ అని చెప్పి అమ్మాయి మీద ఆయన కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇది. తర్వాత అదే రోజు రాత్రి 10:32 ఇటు భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. ఆ అబ్బాయిని అంటే అమ్మాయిని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరో సెక్షన్ లో జోడించి మరింత బలోపేతం చేసి ఈ కేసుని స్వయంగా రితిరాజ్ గారు. సో ఇప్పుడు వారం రోజులు అవుతున్నా ఆ నిందితుడు ఎవరో కాదు స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు. ఆయన అబ్స్కాండ్ లో ఉన్నారని చెప్పేటువంటి మాటని పోలీసులు చెప్తున్నారు. దొరకట్లేదు, అబ్స్కాండ్ లో ఉన్నారని మాట చెప్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, పోలీసు వైఫల్యం అనుకోవాలా? స్వయంగా తప్పు చేయకపోతే ఆయన తీసుకొచ్చి ఇవ్వచ్చు. మీరు అంటున్న మాట కరెక్టే. లేదనుకున్నప్పుడు పట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటది కదా. సంజయ్ 100% మనోజ్ 100% పట్టుకోవాలి. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు డీజీపీతో మాట్లాడి దీనిని విచారణ ఎందుకు మొదలు పెట్టలేదు, ఎందుకు చేయట్లేరని అడిగారు పిలిచి. ఇమ్మీడియట్ గా వాళ్ళు సిట్ వేశారు, ఎంక్వైరీ మొదలయ్యింది. పరారిలో బాగోలో ఉన్నటువంటి బేటీ పడావో బేటీ బచావో కాస్త బేటా భగావో బేటా బచావో అనే నినాదంలోకి వెళ్ళిపోయిందని మాట్లాడుతున్నాం. ఆ స్థాయికి వచ్చేసింది. కాబట్టి పదే నేను చేస్తున్నంటే పోలీసుల బృందాలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ అవసరం లేదు. కొన్ని గంటలు వెయిట్ చేస్తే నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తేలితే అన్ని బయటకు వస్తాయి. మనం ఎవ్వరం దీని గురించి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కుటుంబం అయినా కుటుంబమే. ప్రతి రాజకీయ నాయకుడికి కుటుంబం ఉంటది. ప్రతి ఒక్కరు ఏదో రకంగా మంచిలో చెడులో ఏదో రకంగా కొన్ని దాంట్లలో ఇన్వాల్వ్ అయ్యి రిస్క్ పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మన కుటుంబం అక్కడ ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించుకోండి అని మాత్రం తెలియజేస్తున్నాను నేను ఇక్కడ ఈ సందర్భంలో. సో కామన్ మ్యాన్ గా ఉంటే మనం ఇవన్నీ మాట్లాడడం, ఒక పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందులో బండి సంజయ్ గ్రౌండ్ నుంచి వచ్చి ఒక లీడర్ ఎదిగినోడే తప్ప ఒక గోల్డెన్ స్పూన్ లెక్క కేటీఆర్ లెక్క ఏం రాలేదు కదా ఊరికే వదిలేసిపోవడానికి. కాబట్టి ఆయన కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేస్తున్నాను. ప్రతి విషయంలో ఇట్లా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం జరిగే ప్రతి విషయం మీద ఈ రకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. ఒకసారి హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు చట్టాలను కాపాడేటువంటి శాఖలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎలాంటి బంధుప్రీతి లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా మనసా వాచ కర్మేనా నేను ఏమంటారు ఇవి కాపాడుతాను, నేను నిస్వార్థంగా పనిచేస్తాను ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ గారికి నేను ఒక్కసారి గోపాల్ శర్మ గారు ఉన్నారు. గోపాల్ శర్మ గారు హైకోర్టు అడ్వకేట్. గోపాల్ శర్మ గారు వినిపిస్తోందా? రైట్, ఒక్కసారి మీరు స్క్రీన్ రొటేషన్ చేయాలి. స్క్రీన్ రొటేషన్ చేసుకోండి. మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి. సో సంజయ్ గారు వచ్చారు పీఓడబ్ల్యూ నుంచి. పీఓడబ్ల్యూ సంజయ్ గారు,
సో మీరు ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి అంటే ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ముంగట మీరు నిరసన వ్యక్తం చేయడం, ఆందోళన వ్యక్తం చేయడం, అక్కడ నుంచి వాళ్ళు అరెస్ట్ చేయడం రకరకాల జరుగుతూ ఉన్నాయి. వారం రోజులు గడిచింది. ఈ వారం రోజులు గడిచినటువంటి ఇప్పటి వరకు బండి భగీరథని అరెస్ట్ చేయకపోగా ఆయన ఒక రిప్లై ఇచ్చాడు నిన్న. ఏమని, నేను ఆల్రెడీ షార్ట్ అఫోర్డ్ ఉంది, ఈ టైంలో నేను అటెండ్ అవ్వలేను అని చెప్పి ఒక రిప్లై కూడా ఇచ్చాడు ఆయన. సో ఇన్కన్వీనియన్స్ ఉంది, నెక్స్ట్ 2 డేస్లో అటెండ్ అవుతానని చెప్పుకొచ్చారు. సో ఇదే విషయం పైన నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్షం కూడా విన్నా, బహుశా మీరు వినే ఉంటారు. సో కాంగ్రెస్ నేత ఇందిరా గారు ఏం చెప్తున్నారంటే, ఆ వీడియోలు ఆ ఫోటోలు మొత్తం బీఆర్ఎస్ బ్యాచ్ రిలీజ్ చేసింది. ఆ వీడియోలను చూసినప్పుడు ఇద్దరు వైపు తప్పు కనబడుతుంది, ఒకవైపు మనం చెప్పలేము. సో కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి బండి సంజయ్ కాబట్టి తన పైన డెఫినెట్గా రకరకాల రాజకీయంగా మాట్లాడుతుంటారు కాబట్టి ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని సిట్యువేషన్ అంటున్నారు. ఇది ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? మరి నాకున్న అవగాహన మేరకు, అందరూ చాలా సీనియర్ పొలిటీషియన్స్, అనేక ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు, నాకు నాకున్న అవగాహన మేరకైతే